అందరూ ఆ మీనా భజన మొదలుపెట్టారు. దీనికి ముగింపు పలకాలి, లేదంటే నా ఇంట్లో నాకే గొంతు విప్పే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. మీరు ముందు కోలుకొని మామూలుగా నడవడం మొదలుపెట్టండి. తర్వాత అన్నీ మీరు కోరుకున్నట్టే జరుగుతాయి. రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను మీనాకి, శృతికి బుద్ధి చెప్పకపోతే రోహిణి కూడా అలసైపోతాను. అలా జరగడానికి వీల్లేదు. అబ్బా, అత్తయ్య, ఏంటి? ఏం కావాలి? నా కాలు కావాలా? సంకనేసుకుపోతావా? నా ప్రాణం కావాలా? భుజాన మోసుకుంటూ పోతావా? అవేం మాటలత్తయ్యా. మరెందుకొచ్చావు? కాలు విరిగిందో వేలు విరిగిందో చూడడానికి వచ్చావా? ఏంటి కాలు విరిగిందో వేలు విరిగిందో చూడ్డానికి వచ్చావా? కాపడం పెట్టడానికి వచ్చాను. నాకు పిండం పెట్టిపోవే. ఆ. ఆ వంకతో వేడి వేడి నీళ్లు నా కాలు మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా? అయ్యో, ఆ వంకతో వేడి నీళ్లు నా కాళ్ళ మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా? ఏంటి నవ్వుతున్నావు? ఎందుకే నవ్వుతున్నావు? ఓ, నువ్వు కోరుకున్నట్టే జరిగిందరా? నన్ను మంచాన పడేయాలనే కదా కోరుకున్నావు? కాదు, కాపడం పెట్టడానికి వస్తే మీరు నన్ను ఎలా తిడతారో మీ అబ్బాయి నాకు ముందే చెప్పారు. అలాగే తిడుతున్నారు. తిడితే తిట్టారు. నేను నూనె తుడవడం ఆలస్యం చేయడం వల్లే మీరు పడ్డారు కాబట్టి తప్పు నాదే అనిపిస్తోంది. ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను. మీరు మావయ్య బావుంటేనే ఈ ఇల్లు బావుంటుంది. లేదంటే మాలో మేము తగులాడుకుని ఈ ఇల్లు ముక్కలైపోతుంది. మీరు బావుండాలి. నన్ను ఎంతగా కోపడ్డా మీరు బావుండాలనే కోరుకుంటాను. కాపడం పెడతాను. ఏయ్, నాకేం వద్దు. నీ చేతో చచ్చినా కాపడం పెట్టించుకోను. ఇలా చిన్నపిల్లలా మారం చేయకండి అత్తయ్య. మీరు నొప్పిని తట్టుకోలేరు. ఈ చిన్న మూటని వేణీళ్లలో ముంచి కాపడం పెడితే చిటికలో నయమవుతుంది. వద్దనా? చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు నటించుకో. వెళ్ళా. సరే, ఇది ఇక్కడ పెడుతున్నాను, మీరైనా పెట్టుకోండి. అయ్యో, నీళ్లు చల్లారిపోయాయే. ఏయ్, ఏం చేస్తున్నావే? ఆ కషాయం తాగితే మీ ఒళ్ళు నొప్పులు పోతాయట. ఆ దినుసుల డబ్బా ఇక్కడే ఎక్కడో పెట్టానత్తయ్య. నీ చేత్తో కషాయమూ వద్దు, విషమూ వద్దు. ఆ! ఓ, అయ్యో, మీనా, మీనా. అమ్మో, దయ్యం, దయ్యం, అమ్మో, ఆ, దయ్యం, దయ్యం. అమ్మో, దయ్యం, దయ్యం, అమ్మో, ఆ, దయ్యం, దయ్యం. దయ్యం, దయ్యం. అయ్యో, అయ్యో, అమ్మా, అమ్మా తల్లి, ఏమైంది? అమ్మా తల్లి. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇంట్లో ఎందుకు తిరుగుతున్నావు? ఇదిగో మా అమ్మ గురించి నీకు తెలీదు. నీలాంటి దయ్యాల కన్నా డేంజర్ తెలుసా? ఏమన్నావు? ఏయ్! నేనెవరో చెప్పవేంట్రా? ఈ దెయ్యంతో మీకు పరిచయం కూడా ఉందా? ఏయ్! ఆ, అవును, 25 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇలాంటి మల్టీ కలర్ దెయ్యాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఏయ్, నన్ను దయ్యం అంటారా? మీ ఒక్కొక్క సంగతి చెప్తాన్రా. లేకపోతే ఐశ్వర్యరాయ్ అనాలా? నేనెవరో నీకు తెలీదా? బాబోయ్, ఊగిపోతోంది బాబోయ్. మీనా, హారతి పళ్ళని తీసుకురా. రేయ్, నువ్వు వెళ్ళి వేప మంటలు తీసుకుంటా. అమ్మా తల్లి. రేయ్! ఏం చేద్దాం చూస్తున్నారా? నేను తరిమేద్దాం అనుకుంటున్నాను. నా ఇంటి నుంచి నన్నే తరిమేస్తారా? అమ్మో, దయ్యం మన ఇంటిని కబ్జా చేసింది. అరే ఇల్లు అంటోంది. మనమ్మ వింటే ఈ దయ్యాన్ని చచ్చేదాకా కొడుతుంది.
చస్తేనే కదా దయ్యం అయ్యేది. మళ్ళీ దయ్యాన్ని చచ్చేదాకా కొట్టడం ఏంటి? అత్తయ్య అయితే దయ్యాన్ని కూడా చంపేస్తుంది. ఆపండి అందరూ. నేనే ప్రభావతిని. ఈ రాక్షసి నా మీద బియ్యం పిండి కుంకుమ పడేలా చేసింది. ఎవరు అమ్మ? ఆంటీ దయ్యం అయితే ఇలాగే ఉంటారా? మీరు అత్తయ్య? పట్టపగల మన ఇంట్లో దయ్యం తిరుగుతుందని భయపడ్డాం. అయినా మీరెప్పుడు పోయారు? ఏయ్, శృతి. చి, 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 చి. అదే కళ్ళొస్తే ఎలా మునిగిపోయారు? సుబ్బలక్ష్మి గారి కోడలు కొత్తగా కాపురానికి వచ్చింది కదా, సారి తెచ్చింది అవే ఇవి. తలస్నానం చేసొస్తే నా తల మీద పోసింది. నూనె పోసి కింద పడేలా చేసింది చాలుగా ఇలా పోసింది. ఎవరు పోసింది? నువ్వు మీనా ఎక్కిన స్టూల్ ని తన్నావా లేదా? నేనెందుకు తంతంద్రా? నా కాలు తగిలింది. ఆ డబ్బాలకి నా చెయ్యి తగిలింది. అందుకని మా అమ్మ మీద పిండి పోస్తావా? దిష్టి బొమ్మలా ఉంది. లేదు, దయ్యంలాగే ఉన్నారు. వెరైటీ దయ్యంలో ఉన్నారు. ఉండండి, ఒక ఫోటో తీస్తాను. ఏంటి? ఒక సెల్ఫీ కూడా. ఓకే, ఈ సెల్ఫీని, ఈ ఫోటోని స్టేటస్ మొత్తం పెట్టేస్తాను. రంగులు మార్చే దయ్యం అని రాసావా? మీ అందరికీ ఎగతాళిగా ఉందా? పోండి. అమ్మో, ఈసారి నిజంగానే దయ్యం పోయినట్టుంది. అయ్యో. మళ్ళీ స్నానం చేశారా అత్తయ్య? మరి చేయకుండా అలాగే ఉండమంటావా? మనోజ్ గాడు దిష్టి బొమ్మలా ఉన్నానన్నాడు. నిజంగా మీనా శృతి ఎక్కువే చేస్తున్నారు. మీరిచ్చే మర్యాదని కాపాడుకోవడం లేదు. మీనా అండ చూసుకొని శృతి ఏం చేసిందో తెలుసా? నాకే కదా సన్మానం చేసింది, అభిషేకం కూడా చేసింది. అది కాదత్తయ్యా, మీరే చూడండి. చూడండి, దిష్టి బొమ్మ గెటప్లో మా ఆంటీ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. ఇలా అందరికీ కనబడేటట్టు ఫోటో పెడుతుందా? వాళ్ళమ్మ వాళ్ళు మీ ఫోటో చూసి ఎంత నవ్వుకుంటారు. మీ మీద గౌరవం ఉంటుందా? ఏం ఆలోచిస్తున్నారత్తయ్యా? అయిపోయింది, నా ఓపిక చచ్చిపోయింది. పెద్దింటి అమ్మాయి కదా అని చూసి చున్నట్టు వదిలేస్తే మాటలు ఎక్కువయ్యాయి, చేతులు ఎక్కువయ్యాయి. శృతి మొదట్లో ఇలా ఉండేది కాదు, మీనాతో చేరి ఇలా తయారైంది. ఇప్పుడే ఏమైంది? ప్రభావతి గురించి వీళ్ళకి పూర్తిగా తెలీదు. దీనికి మంచి ముగింపు నేను చెప్తాను. రెడీ అయి వస్తాను, నువ్వు నాతో రా. ఎక్కడికత్తయ్యా? ఏ తలకు మాసనోడు నేర్పించాడు వీళ్ళకి స్టెప్పులు? నువ్వే. నేను ఇలా ఎందుకు నేర్పిస్తాను? నేను చెప్తాను, చేయండి. వెండవండి. తయ్యా తై, తయ్యా తై, తయ్యా తై, తయ్యా తై, తయ్యా 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 తై, తయ్యా తై. దీన్ని భరతనాట్యం అంటారు. ఓ, అలా కూడా చేస్తారా? అలాగే చేస్తారు. నువ్వు నేర్పించేదాన్ని కుప్పిగంతులు అంటారు. ఏంటి వాళ్ళ బాలుగాడు ఏమైనా ఘాటుగా చొరకలేశాడా? మంచి కాక మీదున్నా. ఏయ్, మీరు ప్రాక్టీస్ చేయండి. నువ్వు రా రోహిణి. తాతై తకతై, తాతై తకతై. చెప్పు, ఎందుకంత కోపంగా ఉన్నావు? అత్తయ్యకి కోపం రావడానికి ఇంట్లో ఒకరు కారణం. ఇంకెవరు? అమాయకురాలు మీనానేగా. ఏంటి? అది అమాయకురాలు కాదు, మాయకురాలు. ఇప్పుడది నాయకురాలై శృతికి ట్రైనింగ్ ఇచ్చి నా మీదకే ఉసుగొలుపుతోంది. అలాగా? అదేదో ఆలోచించాల్సిన విషయమే. చల్లచల్లగా జ్యూస్ తాగుతావా? ఇద్దరికీ కలిపి 100 వసూలు చేస్తావు. ఏమొద్దు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేనేమైనా వాళ్ళకి దిష్టి బొమ్మలా కనబడుతున్నానా? ఇప్పుడు అలా కనిపించడం లేదు. దానికి కొమ్ములుంటాయి. నీకు కనబడట్లేదుగా. ఏంటి, నీకు అలసైపోయానా? లేదు లేదు, ఆవేశపడి అలసిపోయాం. నీళ్ళు తాగు. అత్తగారికి మర్యాద ఇవ్వాలి అన్న జ్ఞానం లేదు. మరదలు నేర్పించినట్టు ఏడిపిస్తున్నారు. శృతి మీనాతో కలిసి ఎక్కువ చేస్తోంది. ఒక రోహిణి మాత్రమే నాకు విలువిస్తోంది. నేను చూసిన కోడలు కదా, అలాగే ఉంటుంది. ఆ ఇద్దరు కోడలికి గట్టిగా బుద్ధి చెప్పాలి. అదే నీ వల్ల కాదొదినా. ఎందుకాదు? మీనా మీద ఈగ వాలితే బాలు ఊరుకోడు. శృతి మీద ఈగ వాలితే శృతే ఊరుకోదు. నా చేతికి మట్టంటకుండా ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావ్?
ఎటు నుంచి నరుకు రావాలో నాకు బాగా తెలుసు. వదిన గారు, లే. నా ఇంట్లో నేను కూర్చుంటే లెమ్మంటావేంటి? వచ్చింది మీ వియ్యపురాలు, విఐపి కాదు. పర్వాలేదు. ఇంతకు ముందు ఎవరూ లేక నిద్రపోయి వస్తున్నట్టు తెలిసింది. స్టూడెంట్స్ బానే వస్తున్నారు. పిల్లలు, మీరంతా కాసేపు విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. అలాగే మేడం. ఏయ్, ఇటు ఇటు వెళ్దాంరా. అమ్మో, నాకు భయమేస్తుంది. ఎవరైనా చూస్తే? నలుగురు ఆడవాళ్ళు కలిస్తే కనీసం 4 గంటలైనా ముచ్చట్లు పెట్టుకుంటారు. చూస్తే గొడవ అవుతుందేమో. ఏం కాదులే, మనకు ప్రైవసీ ఉంటుంది. ఏదో మాట్లాడాలన్నారు, మౌనంగానే ఉన్నారు. ఏమైనా అప్పు కావాలా? చెప్పు తీసు కొడతారు మా ఆయన. మీ దగ్గర అప్పు తీసుకుంటే మరి విషయం ఏంటో చెప్పండి. మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు వదిన గారు. మీరేమైనా అనుకోండి, నేను ఉన్నది ఉన్నట్టే నిజాయితీగా మాట్లాడతాను. అవును, మా వదిన ఎప్పుడు ఉన్నది ఉన్నట్లు నిజాయితీగానే మాట్లాడుతుంది. మా శృతి ప్రవర్తన బాగాలేదా? అది ఎప్పుడో మిడిల్ క్లాస్ ఇంటి కోడలుగా మారిపోయింది కదా. రిచిగా పెరిగినట్టు మీ ఇంట్లో ఎక్కడ చూపించలేదే. మీరొకసారి శృతి పెట్టిన స్టేటస్ చూడండి. ఏమైంది? చూడండి. నువ్వేమైనా మేకప్ వేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పంపించావా? నేనే పోటీలకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మొన్న బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి వెళ్లి ఓడిపోయి వచ్చారు కదా. చూడ్డానికెళ్తే ఆడ్డానికి వచ్చామనుకుని ఆడించి ఓడించి పంపించారు. ఇటివ్వండి. ఉమ్, అందుకేనా ఇందాక దిష్టి బొమ్మలా కనపడుతున్నారా అన్నది? నువ్వా కామాక్షి, అత్తయ్య అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. ఏదో పొరపాటు నెత్తి మీద పిండి పడితే దాన్ని ఫోటో తీసి ఇలా పెట్టింది. మీరిద్దరు ఫ్రెండ్స్ లా ఉంటున్నారు కదా, సరదాగా చేసుంటుంది. అత్తగారి పరువు తీయడం, సరదాగా ఆడ పట్టించడం ఒకటేనా? మీరే చెప్పండి. అదొక్కటే కాదు, అల్లరి పనులు చేస్తుంది, అల్లరి చేస్తోంది, ఇంట్లో దయ్యం తిరుగుతున్నట్టు సౌండ్లు పెట్టి భయపెట్టింది. నీది ఇనపగుండె కాబట్టి తట్టుకున్నాం. నాలాంటిదైతే గుండాగి గుట్టుకుని చచ్చేది. ఇంతకీ దెయ్యంలా భయపెట్టిందా? దెయ్యాన్నే భయపెట్టిందా? నువ్వు అడ్డు తగల కామాక్షి. చూడండి వదిన గారు, నాకు ఓ ఆడపిల్లుంది. ఇంకో ఆడపిల్ల మీద నాకేమైనా కక్ష? ఈ మధ్య శృతి పూర్తిగా మారిపోయింది. అంతా సహవాస దోషం మరి. అంటే మా ఇంట్లో పూలు అమ్ముకునేది ఒకటి ఉంది కదా, దాంతో చేరి పాడైంది. దాని బుద్ధి తగిలించుకుని అత్తంటే విలువ లేకుండా ప్రవర్తిస్తోంది. ఇద్దరు కలిసి ఇంటిని సర్కస్ చేశారు. నిన్ను బఫూని చేశారా? ఉమ్. అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో నేర్పించి పంపలేదా? మేమేమైనా నేర్పి పంపే అవకాశం ఎక్కడిచ్చారు? మీ కొడుకే ఏదో చేసి దాన్ని తీసుకుపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మీరే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అలా ప్రవర్తిస్తే ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? రవిని శృతిని బయటకు పంపించేయండి. అంతా విని చివరికి మీరిచ్చే సలహా ఇదా? బోర్డు సలహాలు ఉందటావా? మా ఇంట్లో ఎవరు ఎన్ననుకున్నా ఎవ్వరిని బయటికి పంపడానికి మా ఆయన అస్సలు ఒప్పుకోరు. కొట్టుకు చచ్చినా చచ్చినట్టు ఇల్లు పట్టుకుని ఉండాల్సిందే. శృతి మాకొక్కగానొక్క కూతురు. గారాబంగా పెరగడం వల్ల అలా తయారైంది. కొంచెం మీరే సర్దుకుపోవాలి. కొంచెమా? ప్రతిరోజు మీనాతో చేరి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇంకెంతకని సర్దుకుపోవాలండి? బేసికల్ గా శృతి మంచి అమ్మాయి ఆంటీ, పసిపిల్ల లాంటిది. ఆ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదనేది తెలీదులే అనుకుందాము. కాని కొన్ని రోజుల నుంచి మీనాతో కలిసి ఎక్కువ చేస్తుంది. రోహిణి నా పెద్ద కోడలు. అయినా నేను చెప్పినట్టు విని చక్కగా నడుచుకుంటుంది. ఒక్క మాటన్నా పడుతుంది. కానీ మీ అమ్మాయి అలా కాదు. గంజిలో ఈగని తీసి పారేసినట్టు తీసి పారేస్తోందా పాపం? వాణ్ణి పిలిచినట్టు రారా పోరా అంటుంది. పనివాళ్లతో పనులు చేయించుకున్నట్టు వాడి మీద కాలేసి నొక్కమంటుంది. ఈ కాలంలో భార్యాభర్తల మధ్య అలాంటి తేడాలేం ఉండడం లేదండి. అందరికంటే చిన్నవాడని ఒక మాట కూడా అనకుండా పెంచుకున్నాను. అవునవును, కుక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకుంది. మీ అమ్మాయి గొలుసు కట్టి వాకింగ్కి కూడా తీసుకెళ్తోంది. ఈ విషయంలో నేనెలా జోక్యం చేసుకుంటాను?
నా కూతురు నా మాటే వినేదైతే మీ కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది మేం చూసిన సంబంధమే చేసుకునుండేది విను ఇప్పుడు నా మాట వింటుందన్న నమ్మకమే నాకు లేదు. ఇది మీ కుటుంబ విషయం, మీరు చూసుకోండి. భరించలేకపోతే వాళ్ళిద్దరిని మా ఇంటికి పంపించండి, వస్తాను. అదేంటి అలా వెళ్ళిపోతుంది? నీ చావేదో నువ్వు చావు అన్నట్టు వెళ్ళిపోతోంది. ఎహే, మధ్యలో నీ చెడతల వాయింపేంటి? తిడుతున్నావో జాలి చూపిస్తున్నావో అర్థం కాకుండా చెప్పావు. నేను కోరుకున్నట్టే జరుగుతుంది. శృతిని భరించలేక వీళ్లే వెళ్ళగొడతారు. వెనక శృతి చెప్పమని పిలిపిస్తే మీరు తనుకు చావండని వెళ్ళిపోతోందేంటి? శృతిని ఈవిడ తిడితే మీనాని దూరం పెడుతుందనుకున్నాను. వాళ్ళిద్దరికి గొడవలు అవుతాయనుకున్నాను. వంట నీలాంటి వాళ్ళతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. ఇదే మాట ఇంకెవరితైనా అనుంటే